హాయ్! హలో! నమస్తే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మలేషియాలోని మలాకా గురించి తెలుసుకుందాం. అలాగే మలేషియాలోకి క్రైస్తవ్యం ఎలాగొచ్చింది? ఎక్కడి నుంచొచ్చింది? ప్రింటింగ్ ప్రెస్ గురించి, చైనీస్ బైబిల్ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇంకా మలేషియాకి, మన ఇండియాకి ఉన్నటువంటి క్రైస్తవ్యానికి సంబంధించిన అవినాభావ సంబంధం గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం. మలాకాని పోర్ట్ సిటీగా ఇంకా పర్యాటక కేంద్రంగా భావిస్తారు చాలా వరకు. మలాకా కేవలం ఒక సముద్ర తీర నగరం మాత్రమే కాదు. ఇది ఒకప్పటి ఆసియాలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. ఇక్కడి నుండే సువార్త చైనా, జపాన్, భారతదేశం మరియు ఆసియాలోని అనేక ప్రాంతాలకు చేరుకుంది. కౌలాలంపూర్ నుండి దాదాపు 2 గంటలు పడుతుంది మలాకా వెళ్ళడానికి మనకి. ఇప్పుడు మనం క్రైస్తవ్యం ఎలా మలాకాలో ప్రారంభమైంది, అలాగే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఎవరు, ప్రపంచంలో తొలి చైనీస్ బైబిల్ ఎలా ముద్రించబడింది, విలియం మిల్ గురించి, క్రైస్ట్ చర్చ్ గురించి, ఇంకా వేరే చర్చెస్ గురించి, మిషనరీస్ గురించి, మలాకా ఎందుకు ఆసియాలోని క్రైస్తవ్యానికి, విశ్వాసానికి కేంద్రంగా మారిందనేది తెలుసుకుందాం. చరిత్రకారులు చెప్పిన ప్రకారం 15వ శతాబ్దంలో మలాకా ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే సముద్ర వాణిజ్య కేంద్రాల్లో ఒకటి. ఆ కాలంలో ఇక్కడ దాదాపు 84 భాషలు మాట్లాడేవారని చరిత్ర రికార్డులు చెబుతున్నాయి. ఒకసారి ఊహించండి, ఒకే నగరంలో 84 భాషలు మాట్లాడడం అంటే నలుమూలల నుండి ప్రజలు అక్కడికి వచ్చారని అర్థమవుతుంది కదా. అందుకే మలాకా వ్యాపార కేంద్రంగా మాత్రమే కాదు, సంస్కృతుల కలయికగా కూడా మనం చూడవచ్చు. మలాకా యొక్క ఈ ఊహాత్మక ప్రాముఖ్యతను గుర్తించిన మిషనరీలు మొదటిగా ఇక్కడికి వచ్చేవారు. ఇక్కడి నుండి వారు చైనా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండియా వంటి దేశాలకు ప్రయాణించి సువార్తను ప్రకటించేవారు. మలాకా ఆసియాలో క్రైస్తవ మిషనరీలకు ప్రధాన ద్వారంగా మారింది. మలాకా చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. 16వ శతాబ్దంలో ఆసియాలో క్రైస్తవ సువార్తను ప్రకటించినటువంటి గొప్ప మిషనరీ. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ భారతదేశం, మలేషియా, చైనా, జపాన్, ఫిలిప్పీన్స్ ఇంకా అనేక ఆసియా దేశాల్లో విస్తృతంగా సేవ చేశారు. ఇండియాలోని గోవాలో బసేలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చిలో ఆయన భౌతిక దేహం ఇప్పటికీ ఉంది. కొంతమంది చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం ఆయన శరీరం మొదటిగా ఇక్కడ మలాకాలో ఉంచబడింది ఒక 8 సంవత్సరాలు. ఆ తర్వాత ఇక్కడ నుండి మన గోవాకి తరలించబడిందని చెప్తారు. మలాకా క్రైస్తవ చరిత్రలో అత్యంత విశేషమైన సంఘటనలో ఒకటి ప్రపంచంలోనే తొలి చైనీస్ బైబిల్ ముద్రణ. 1815 ప్రాంతంలో మలాకాలో ఒక ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించబడింది. ఆ తర్వాత చైనా భాషలో బైబిల్ ముద్రణ ప్రారంభమైంది. సుమారు 2000 కాపీలు ముద్రించి చైనాకు పంపించినట్లు చారిత్రక రికార్డులు సూచిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా 2000 బైబిల్ ముద్రించి చైనాకి పంపడం జరిగింది. అంటే మలాకా కేవలం ఒక సువార్త ప్రచారం చేసే నగరమే కాదు సుమి, దేవుని వాక్యాన్ని ముద్రించి ప్రపంచానికి పంచిన కేంద్రంగా కూడా నిలిచి ఉంది. చైనీస్ బైబిల్ ముద్రను వెనుకున్నటువంటి ప్రముఖ వ్యక్తి శామ్యూల్ డయ్యర్, హడ్సన్ టైలర్ గారి మామగారు. ఆయన 1813లో మలాకాకు వచ్చారు. ఆయన 1 సంవత్సరం పాటు చైనీస్ భాషను నేర్చుకొని మిగిలిన సమయం సుమారుగా రోజుకు 7-8 గంటలు బైబిల్ చదివేవారు. చాలా రాత్రి వరకు అనువాదం మరియు ముద్రణ పనులకు తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన శ్రమ వల్లనే చైనీస్ బైబిల్ ముద్రణ సాధ్యమయ్యింది. తరువాత మొట్టమొదటి చైనీస్ వార్తాపత్రిక కూడా మలాకాలోనే ముద్రించడం ప్రారంభమైంది. దీంతో మలాకా చైనీస్ సాహిత్యం మరియు క్రైస్తవ ప్రచార కేంద్రంగా మారిపోయింది. మలాకాకు వచ్చిన ప్రతి సందర్శకుడికి ఆకట్టుకునే ప్రదేశం క్రైస్ట్ చర్చ్. డచ్ పాలకులు 1741లో ఈ చర్చి నిర్మాణాన్ని ప్రారంభించారు. 1753లో నిర్మాణం పూర్తయింది. అంటే సుమారు 12 సంవత్సరాల పాటు నిర్మాణం కొనసాగింది. ఈ చర్చి ప్రత్యేకత ఏమిటంటే దీని నిర్మాణంలో ఒక్క మేకు కూడా ఉపయోగించలేదని చెప్తారు. లోపల అందమైన చెక్క నిర్మాణము. క్రైస్ట్ చర్చి నుండి కొద్ది దూరంలోనే ఉన్న మరొక ముఖ్యమైన స్థలం సెయింట్ పాల్స్ చర్చ్. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు నిర్మించారు. తరువాత డచ్ పాలకులు దీన్ని ఉపయోగించారు. అక్కడ అనేక పురాతనమైన సమాధులు, రాళ్ళు, శిలాశాసనాలు
మరియు క్రైస్తవ చరిత్రకు సంబంధించినటువంటి గుర్తులు కనిపిస్తాయి. చారిత్రక శిలాశాసనాలు మరియు పురాతన ప్రార్థనా మందిరము కనిపిస్తాయి. మలాకాను పాలించిన వారు మలాకా సల్తనత్, అలాగే పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు. వారి పాలకవర్గం ఈ నగర చరిత్రపై తమ ముద్రను వేసింది. క్రైస్తవ చరిత్రలో ముఖ్యంగా పోర్చుగీసు మరియు డచ్ పాలన చాలా ప్రభావం కనిపిస్తుంది ఇక్కడ. మలాకా నుండి చైనా, జపాన్, ఇండియా, ఫిలిప్పైన్స్ ఇంకా అనేక ఆసియా దేశాల వైపు మిషనరీలు ప్రయాణించారు. ఇక్కడి నుండే బైబిళ్లు ముద్రించబడినాయి. ఇక్కడి నుండే సువార్త ప్రపంచానికి చేరింది. అందుకే మలాకాను చాలా మంది గేట్వే ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ఆసియా అని పిలుస్తారు. ఈరోజు మలేషియాలో క్రైస్తవ జనాభా సుమారు 9% అంటే 9% ఉన్నప్పటికీ ఆ విశ్వాస విత్తనం శతాబ్దాల క్రితమే మలాకాలో నాటబడింది. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ వంటి మిషనరీలు, విలియం మిల్ వంటి అనువాదకులు, చైనీస్ బైబిల్ ముద్రణ, క్రైస్ట్ చర్చ్, సెయింట్ పాల్స్ చర్చ్ వంటి చారిత్రక ప్రదేశాలు ఇవన్నీ కలిపి మలాకాను ప్రపంచ క్రైస్తవ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టాయి. మనం ఇక్కడ గమనించవలసిన విశేషం ఏంటంటే ఇది ఒక ముస్లిం దేశం అయినప్పటికీ ఇక్కడ 9% ఉన్న క్రైస్తవులు తమ ఉనికిని చాటుకుంటున్నారు. చైనా బైబిల్ని ముద్రించినటువంటి శామ్యూల్ డయ్యర్ గారు టీబీతో ఇక్కడే మరణించారండి. ఆ సమయంలో మలాకాలో సరైన హాస్పిటల్స్ లేవు, సరైన సదుపాయాలు లేవు. ఇవన్నీ అప్పటి కాలం నాటి సమాధులండి. ఇదేమో సెయింట్ ఫ్రాన్సిస్ ఇన్స్టిట్యూట్. దీనిని 1872లో ప్రారంభించారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా పురాతనమైన విద్యా సంస్థలు ఇవి. ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన దేవాలయాలు, హిందూ దేవాలయాలు ఇంకా చాలా రకరకాల దేవాలయాలు ఉన్నాయండి. ఎవరైనా ఊహించగలరా అండి మలేషియాలోని చిన్న పట్టణమైన మలాకా ఆసియా ఖండానికే సువార్థికులను పంపించేటువంటి ముఖద్వారంగా మారుతుందని? ఇక్కడ ఆ 2 చర్చెసే కాదండి, సెయింట్ తెరీసా చర్చ్ ఉంది, సెయింట్ పీటర్స్ చర్చ్ ఉంది, ఇంకా చాలా చర్చిలు ఉన్నాయి. నాన్ క్యాథలిక్ చర్చెస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా మలేషియా వస్తే మలాకాను తప్పకుండా సందర్శించండి. మలాకా కేవలం చర్చిలు మరియు మిషనరీల చరిత్రకే పరిమితం కాలేదు. ఒకప్పుడు ఇది తూర్పు మరియు పశ్చిమ దేశాలను కలిపే ప్రధాన సముద్ర వాణిజ్య కేంద్రంగా ఉండేది. అందువలన ఇతర దేశాల నుంచి వచ్చిన మిషనరీలు ఇక్కడే ఉండి ఇక్కడ ఎక్కువగా భాషలు ఉండటం వల్ల వారికి కావలసిన భాషను నేర్చుకుని సువార్త వ్యాప్తి కొరకు ఆయా దేశాలకు పయనించేవారు. ఇక్కడి చరిత్ర, విశ్వాసము మరియు సువార్త ఉద్యమము మీకు మరుపురాని అనుభూతినిస్తుంది. ఇక్కడ క్రైస్తవ్యానికి సంబంధించిన చరిత్ర తెలిసిన తర్వాత దీనిని ఒక వీడియో రూపంలో మీ అందరికీ కూడా తెలియచేయాలని ఈ వీడియో చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్